నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. డ్రైవింగ్ లైసెన్స్ మాధురి. మాధురి నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే వచ్చింది. మన డ్రైవింగ్లో ప్రూవ్ తెలుసా? అవునా? అయితే ట్రిప్కి వెళ్ళిన ప్రతిసారి నేనే డ్రైవ్ చేస్తాను, నువ్వెందుకు డ్రైవ్ చేయకూడదు? అవును, నేను పిల్లల్ని చూసుకోవడానికే సరిపోతుంది నాకు డ్రైవ్లో. ఒకవేళ మన ఇద్దరమే వెళ్తే కనుక నేను చేస్తాను. సరే, ఎలా డ్రైవ్ చేస్తున్నావు చూద్దాం కదా. సరిపోయారు ఇద్దరు. కాదు, వెళ్ళే ముందు ఒక డౌట్. క్లచ్ చేసి గేర్ వేయాలా, గేర్ వేసి క్లచ్ క్లచ్ చేసి గేర్ వేయాలి. స్టార్ట్ చేస్తా. సరే, స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఏబిసి యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ అంటారు కదా, అది లెఫ్ట్ నుంచి రైటా, రైట్ నుంచి లెఫ్టా? సరే, స్టార్ట్ చేసే ముందు అడిగా కానీ యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ రైట్ నుంచి లెఫ్ట్. స్టార్ట్ చేస్తావా? ఓకే ఓకే. ఇంకా లేట్ ఎందుకు తీయి. సరే సరే, చూడు, స్టార్ట్ చేసే ముందు ఇంకొక చిన్న డౌట్. చెప్పు. అదే ఇప్పుడు మనం 4th గేర్లో స్పీడ్గా వెళ్తున్నాం అనుకో, సడన్ గా ఎవరైనా అడ్డొచ్చారు అనుకో, గట్టిగా బ్రేక్ కొట్టేయడమే కదా. అమ్మా తల్లి, గట్టిగా బ్రేక్ కొడితే ఆడు కాదు, మనం ఎగిరి పడతాం కారు నుంచి బయటికి. తప్పిలేదు, ఏం చేస్తుంది ఏంటో, ఎలాగైనా తప్పించుకోవాలి. మాదిరి, నాకు చిన్న కాల్ వస్తుంది, బయటికి వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? కూర్చో. తప్పదా? తప్పదు, కూర్చో. ఏంటిది, ఏం చేసావు? కార్ ఎక్కిన వెంటనే సీట్ బెల్ట్ వేసుకోవాలని కూడా నీకు తెలియదా? ఏం కార్ నేర్చుకున్నా? నేను సీట్ బెల్ట్ వేసుకున్నాను, నాకేం అవ్వలేదు. చూసావా? అది సరే, ఇంతకీ ఏం చేసావు? ఏముంది, అందరూ చేసే మిస్టేకే. బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ నొక్కాను. ఏదో పెద్ద ఇష్యూ లాగా చేస్తావేంటి? థ్యాంక్స్ అ లాట్ అండి.